వివిధ రకాలుగా లాభాలు వచ్చిన స్క్రీన్ షాట్స్ చూసి అందులో వేలు లక్షల సంపాదన చూసిన ఇప్పటి యూత్ మనం కూడా లాభాలు ఇలాగే పొందవచ్చు అని ఆశపడి యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళను ఫాలో అయ్యి వాళ్ళు పెట్టే ఫేక్ స్క్రీన్ షాట్స్ను నిజమని మనం కూడా వేలకు వేలు లక్షలకు లక్షలు సంపాదించాలనే ఊహాలోకంలో విహరించడంతో కొన్ని స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటారు. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన యూత్కు ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ట్రేడ్స్ చేద్దామా అని ఆలోచిస్తూ పడుకుంటాడు. మనందరం మన కొత్త ట్రేడరు పొద్దున్నే నిద్రలేస్తాడని అనుకుంటాం, కానీ అది తప్పు. వాస్తవానికి పొద్దున్నే మెలకు వస్తుంది, కానీ అప్పుడే లెగిస్తే 9 గంటల వరకు వెయిట్ చేయాలి. ఇంకొద్దిసేపు పడుకుందామని 8 నుండి 8:30 వరకు వెయిట్ చేస్తాడు. తొందరగా కాలకృత్యాలు తెచ్చుకొని 9 గంటలకు కంప్యూటర్ ముందు కూర్చుంటాడు. అప్పటికి ఏ స్టాక్స్ కొనాలి, ఎలా ట్రేడ్ చేయాలనే ప్లాన్ ఉండదు. ఏదో ఒక స్ట్రాటజీ ఫాలో అవుదాంలే అనుకుంటాడు. మరలా 9:15 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ 9:15 అవ్వగానే మార్కెట్ అప్ ఆర్ డౌన్స్ ఏదో ఒకటి అవుతుంది. తను అనుకునే స్ట్రాటజీ ఫాలో తర్వాత అవుదాంలే, ముందు వేలకు వేలు లక్షలు సంపాదించాలంటే బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలోనే ట్రేడ్ చేద్దాం అనుకుంటాడు. మార్కెట్ పైకి వెళ్తుందని బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బై చేస్తాడు. మార్కెట్ కొద్దిగా పెరుగుతుంది, లాభం 500 రూపాయలు 1000 రూపాయలు చూపిస్తుంది. స్క్రీన్ షాట్లో వేలకు వేలు చూసాం కదా, కొద్దిసేపు వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుందిలే అని అనుకుంటాడు. ఈ లోపల స్టాకు ఏదో రెసిస్టెన్స్ వల్ల దబాలన పడిపోతుంది. మనోడికి స్టాప్ లాస్ పెట్టే అలవాటు లేదు కదా, దాంతో లాభం నుండి నష్టం వైపు పెరుగుతుంది. సపోర్ట్ను బ్రేక్ చేస్తుంది. అది తెలియక మనోడు పైకి వస్తుందిలే అని ఆశతో ఊపిరి బిగబట్టి కళ్ళు తెప్పకుండా చూస్తుంటాడు. దేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఈ శనివారం నీకు కొబ్బరికాయ కొడతాను, నష్టం పూడ్చి అసలు వచ్చేటట్టు చూడమని మొక్కుకుంటాడు. ఈయన కోరికను దేవుడు తీర్చడు, ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్ కదా, ఎవరి మాట వినదు. లాస్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఈ దెబ్బతో మనవడికి పిచ్చి కోపం వస్తుంది. చేతిలో మొబైల్ విసిరి కొడతాడు. అపురూపంగా చూసుకునే ఫోన్ పగులుతుంది. చేతులతో జుట్టు పీక్కుంటాడు. మనోడి వేషాలు చూసి ఇంట్లో వాళ్ళు అరుస్తారు. దాంతో తను కూర్చున్న కుర్చీని విసిరిగొట్టి కోపంగా అటు ఇటు తిరుగుతాడు. ఇక లాభం లేదు, దేవుడికి చేసుకున్న మొక్కు తీరదు అని, డబ్బులంతా పోతుందని స్క్వేర్ ఆఫ్ అవుతాడు. అప్పటికి క్యాపిటల్లో 75% అయిపోతుంది. అప్పటికి టైం 1 గంట అవుతుంది. అన్నం సహించదు. మనకి బ్యాంక్ నిఫ్టీలో కలిసి రాలేదులే, ఈక్విటీలో నష్టాన్ని పూడ్చుదాం అనుకుని మరొక 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు. మార్కెట్ పడుతుంది కాబట్టి ఒక స్టాక్ని సెల్ చేద్దాం అనుకుంటాడు. ఎటు తిరిగి మార్జిన్ 10 రెట్లు ఇస్తారు కదా, దాంతో 1,00,000 రూపాయలకి స్టాక్ని సెల్ చేస్తాడు. అప్పుడే సపోర్ట్ 1 వద్దో సపోర్ట్ 2 వద్దో స్టాక్ సపోర్ట్ తీసుకుని ఒక్కసారిగా పైకి లేస్తుంది. యథావిధిగా మనోడు స్టాప్ లాస్ పెట్టాడు కదా, తారాజువల స్టాక్ అప్ సైడ్కి వెళ్ళిపోతుంది. దీనితో మనోడి మొహం ఎర్రబడుతుంది, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. దేవుడు పగబట్టాడని చెలరేగిపోతాడు. ఎలాగైనా మార్కెట్ పడుతుంది, షేర్ ప్రైస్ కూడా తగ్గుతుందని ఆశపడతాడు. ఈ లోపల 3:15 అవుతుంది. ఫినిష్. బ్రోకర్ వాడంతట వాడే పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తాడు. ఈ దెబ్బతో మనోడికి మోయలేని నష్టం మిగులుతుంది. అలసిపోతాడు. కొద్దిసేపు నిద్రపోదాం అనుకుంటాడు. మంచంపై వాళ్తాడు. అయినా నో యూజ్. నిద్ర రాదు. మానసికంగా కుంగిపోతాడు. ఏదో ఒక కోర్సులో జాయిన్ కావాలనుకుంటాడు. ఎలాగైనా డబ్బు సంపాదించేసేయాలని బ్లైండ్గా ఫిక్స్ అవుతాడు. అప్పుడే 2,800 రూపాయల కోర్సు యూట్యూబ్లో మెరుస్తుంది. ఆ కోర్సు ఇచ్చే వ్యక్తిని నమ్ముతాడు. ఫైనల్గా నట్టేట మునుగుతాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.